చెప్పండి సార్. కడప జిల్లా చక్రాయపేట మండలంలో కుమారో కాల్వ గ్రామానికి చెందినటువంటి ఖాద్రియా మసీదుకు చెందినటువంటి ఇనాం భూములు దాదాపు 35 ఎకరాల భూములను కొంతమంది వ్యక్తులు అక్రమంగా తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండడం జరిగింది. పట్టాదారు పాస్బుక్లను కూడా వాళ్ళు పొందడం జరిగింది. సో దీని మీద ఆ గ్రామానికి చెందినటువంటి కరీముల్లా అనేటువంటి వ్యక్తి ఈ ఇనాం భూములు మసీదుకు చెందినటువంటి ఇనాం భూములను తిరిగి మసీదుకే వాటిని బదలాయించాలని అక్రమంగా పొందినటువంటి ఆ వ్యక్తుల పేర్ల మీద ఉన్నటువంటి పాస్బుక్లను రద్దు చేసి తిరిగి ఆ ఇనాం భూములను 35 ఎకరాల ఇనాం భూములను తిరిగి మసీద్ ఖాద్రియా మసీద్ పేరు మీదకే మార్చమని చెప్పి 2024 నవంబర్లో ఆయన పీజేఆర్ఎస్ ద్వారా ఆయన ఒక ఫిర్యాదు జిల్లా కలెక్టర్ కడప జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సో ఆ ఫిర్యాదు మీద ఫైల్ను ప్రాసెస్ చేసే సందర్భంలో సంబంధిత డిప్యూటీ తహసీల్దార్ అయినటువంటి నాగేంద్ర కుమార్ గారు ఈయనను ఫిర్యాదుదారుడైనటువంటి కరీముల్లాను ఈ ఫైల్ను ప్రాసెస్ చేసి ఉన్నతాధికారుల వద్ద ఆ ఫైల్ను కంప్లీట్ చేయించి అక్రమంగా ఉన్నటువంటి ఆ మసీదు భూములకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్లను రద్దు చేసి తిరిగి ఆ పాస్బుక్లను ఆ భూములను మసీద్ పేరు మీదకి బదలాయించాలంటే ఖచ్చితంగా 10,000 రూపాయలు లంచం ఇవ్వాలని అడగడంతో విధిలేని పరిస్థితుల్లో ఫిర్యాదుదారుడు కడప ఏసీబీ డిఎస్పీ అయినటువంటి నన్ను సంప్రదించగా ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నిన్న మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ సంబంధిత నాగేంద్ర కుమార్ డిప్యూటీ తహసీల్దార్ మీద. తర్వాత ఈరోజు ఆయన ఆదేశించిన మేరకు ఈరోజు 10,000 రూపాయలు తీసుకొని వచ్చినటువంటి ఫిర్యాదుదారుని వద్ద లంచం తీసుకుంటూ ఉండగా తన ఆర్డీఓ ఆఫీస్లో లంచం తీసుకుంటున్నటువంటి డిప్యూటీ తహసీల్దార్ నాగేంద్ర కుమార్ను నేను మరియు మా సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ ఫైల్ను కూడా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. 10,000 రూపాయల లంచం డబ్బులు కూడా డీటీ గారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. పంచాయతీదారుల సమక్షంలో ఈ దర్యాప్తు కొనసాగిస్తున్నాము. ఆయనను అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. ఈ దర్యాప్తులో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది కూడా పరిశీలించి ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత డీటీ గారిని కర్నూలు ఏసీబీ కోర్టుకు రిమాండ్కు పంపించడం జరుగుతుంది. సార్, మసీదు భూములే కాకుండా వేరే దాంట్లో చాలా మంది ఈరోజు విచారణ ఉంది కదా, డబ్బులు తీసుకుంటారని చెప్పి చాలా మంది ఫిర్యాదు చేసినారు సార్. ఈరోజు ఇది నాకు వచ్చిన కంప్లైంట్ మసీద్ భూములది. నేను కట్టిన కేసు మసీద్ భూములకు సంబంధించింది. అంతవరకు నేను చెప్పగలను సార్. ఇప్పుడు రెగ్యులర్ డీటీనా సార్ ఇక్కడ నాగేంద్ర? అవన్నీ విచారించాలి. ఇంకా ఎంతమంది అన్న పాత్ర ఉంది సార్? అవన్నీ విచారిస్తున్నాము. వచ్చిన తర్వాత మళ్ళీ అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాం. సీతారామరావు, కడప ఏసీబీ డిఎస్పీ. డిపార్ట్మెంట్లో లంచగొండితనం ఎక్కువైపోయింది సార్. ప్రతిదానికి మిమ్మల్ని సంప్రదించలేక చాలా మంది మా దగ్గరికి వస్తే మేమే టీ, కాఫీ, టిఫిన్లు, భోజనాలు అన్ని పెట్టి కేసు ఫ్రీగా చేసి ఆ పని అయిపోయేంత వరకు చూసే బాధ్యత. సార్ అసిస్టెంట్ కమిషనర్ సార్ అసిస్టెంట్ కమిషనర్ రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ సార్ ఎండోమెంట్స్ కడప. అవునా సార్? యోగేశ్వర రెడ్డి సార్, జీసీ యోగేశ్వర రెడ్డి. మా దగ్గరికి రాలేక ఎందుకంటే చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ కాలేక దాన్ని ఎట్లా మేము సఫలీకృతం చేసుకుంటామనేది 24 hours మీకు అందుబాటులో ఉంటాం. 24 hours అందుబాటులో ఉంటాం. మీడియా మిత్రులు ఎదురుగా ఓపెన్ గా చెప్పే ధైర్యం మాకుంది. ఎవరు మేము ₹1 కూడా ఎవరి దగ్గర ఆశించము. గవర్నమెంట్ మాకు అన్ని ఇస్తుంది. చక్రాయపేట మండలంలో ఏ రైతు సంతోషంగా నా భూమి ఈ రోజు ఉండేది రేపు వేరే వానికి ఆన్లైన్లో పోతుందేమోనని బాధతోనే పేపర్లను కాసుకొని ఉన్నారు. మీరు ఏం దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మా దగ్గరికి వచ్చి లక్షణంగా మీరు పని చేయించుకొని పోవచ్చు. కొంచెం మీ చొరవ ఎక్కువ ఉంటే కొన్ని అవినీతి తగ్గుతుంది సార్. అందరూ చేయలేరు ఆ పని. సార్ మీ నెంబర్ చెప్పండి సార్ అందరికి ప్రజలు. నెంబరు 9404046191. కడప ఏసీబీ డిఎస్పీ నంబరు 9440446191. మీ ప్రజలు మీకు ఏ ప్రభుత్వ శాఖలైనా పని చేయడానికి ఎవరైనా లంచం అడిగినట్లయితే
తప్పకుండా ఈ నంబర్ ద్వారా నన్ను సంప్రదించి మీరు నాకు పర్సనల్గా వచ్చి ఫిర్యాదు ఇచ్చి మీ పనులను చేయించుకోవాల్సిందిగా కడప ఏసీబీ డిఎస్పీగా మిమ్మల్ని అందరినీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.